కృష్ణసాగరరావు గారు వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి కృష్ణసాగరరావు గారు. నమస్కారం. చెప్పండి, ఈ నూతన సచివాలయ నిర్మాణం తరలింపుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ముఖ్యమంత్రి గారు కోరికలు చూస్తా ఉంటే కొంచెం హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎవరైనా ముఖ్యమంత్రి పోతే ప్రజల కోసం ఏం కావాలనో కోరుతారు. అంటే ఇప్పుడు రైతులు డిస్ట్రెస్ లో ఉంటే వారికి ఏమన్నా అవసరాలు ఉంటే వాటిని కోరుతారు, సహాయ సహకారాలు కోరుతారు, ఏమన్నా ప్యాకేజెస్ ఏమన్నా అవసరం ఉంటే కోరుతారు, ఏమన్నా మద్దతు ధర కావాలంటే కోరుతారు. ఇట్లాంటి ప్రజల కోసం ముఖ్యమంత్రులు కోరుతారు. కానీ ఉన్న ఇల్లుని పక్కకు పెట్టి ఇంకొక ఇల్లు పోని సచివాలయానికి, ఇప్పుడు ఆయన పోని సచివాలయానికి కొత్త సచివాలయం ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు 3 సంవత్సరాల్లో ఆయన పోయింది 10 సార్లు కావచ్చు ముఖ్యమంత్రి గారు సచివాలయానికి. ఎప్పుడు ఇంట్లో నుండే కదా ఆయన ఆపరేట్ చేసేది. సచివాలయానికి పోయే టైం కూడా లేదు, అంత ఓపిక లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త సచివాలయం ఎందుకు? పోని సచివాలయానికి కొత్త సచివాలయం ఎందుకు? ఇంకొక విషయం, ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకుంటూనే పోతామా మనం? అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాంట్రాక్టర్లమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమా? ఇది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చేయాల్సిన పనులు చేయకుండా పరిపాలన అస్తవ్యస్తంగా ఉండి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై తర్వాత రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ కాస్త ఈ రోజు రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ గా మారి ఏమాత్రం అభివృద్ధి సంక్షేమ పథకాలకి నిధులు లేకుండా ఇప్పుడు ఈ మొత్తానికి దిగజారిపోయిన పరిస్థితి మనకి రాష్ట్రంలో కనిపిస్తా ఉంటే దాన్ని పక్కకు పెట్టి ఆయన పోయి ఒక బిల్డింగ్ కట్టుకుంటా అని అడగడం అన్నది చాలా నవ్వుల పాలు చేసే పరిస్థితి ఉన్నది. అంటే తెలంగాణని ఒక కొత్త రాష్ట్రం 29వ రాష్ట్రాన్ని ఆయన దేశంలో నవ్వుల పాలు తప్పించి వేరేది ఏం చేస్తలేరు. ఈయనకి బిల్డింగ్లు కట్టుకున్నంత మాత్రాన గొప్పతనం లేకపోతే పెద్ద పెద్ద రాజమహల్లు కడితే మనం రాజులం కావడం అన్నది కుదరదు. ఇది రాచరిక వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఈ రోజు ఉన్నోళ్ళు మళ్ళా 4 సంవత్సరాలకు ఉంటారో లేదో తెలియదు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు బిల్డింగ్లు కట్టుకొనుడు చెప్పినప్పుడు స్పీచెస్ ఇచ్చినప్పుడు కూడా ఇది మొత్తం నేనుండేది మాత్రమే కాదు, భవిష్యత్ తరాల వాళ్ళు కూడా ఉండేటువంటి నెక్స్ట్ సీఎం నెక్స్ట్ మనమే ఉంటామని లేదు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ విధమైనటువంటి ఉండే విధంగానే అన్ని మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాస్తుకు సంబంధించి అని చెప్పి చెప్తున్నారు. దీనిపై మీరు ఏమంటారండి? అంటే ఇప్పుడు మనం ఎడారిలో లేవు కదండి. ఇప్పటిదాకా కొత్త రాష్ట్రం అంటే ఈ రాష్ట్రం ఇప్పుడే పుట్టలేదు కదా. ఇంతకు ముందు రాష్ట్రానికి రాజధానిగా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే అంత పెద్ద రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్. మౌలిక వసతులు లేకుండానే ఇన్ని సంవత్సరాలు రాష్ట్ర రాజధానిగా ఉన్నదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముందు కట్టిన ఆ వసతి గృహం, ఆ సీఎం క్యాంప్ ఆఫీసు, దానిలో ఏం మౌలిక సదుపాయాలు లేకుండానే ఆయన మొత్తం టర్మ్ గా ఒక ఫుల్ టర్మ్ ఆయన దానిలో ఉన్నారా? దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు వీళ్ళందరూ తెలివిలేని చీఫ్ మినిస్టర్లా కేసీఆర్ గారి కంటే. అంటే నేను అనేది ఏంటంటే పబ్లిక్ మనీని స్పెండ్ చేసేటప్పుడు, పబ్లిక్ మనీని ఖర్చు చేసేటప్పుడు నీళ్ళలా కాకుండా ఒక బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. నా తర్వాత వచ్చేటోళ్ళు కూడా నా ఇంట్లో ఉంటారని చెప్పి నేను తాజ్మహల్ కట్టించుకుంటే ఆ ఖర్చు ఎవరు పెట్టాలి? అది ఖర్చు ఎవరి సొమ్మది? తర్వాత ఇంతకు ముందు కట్టింది ఏంది? మరి ఇంతకు ముందు కట్టిన బిల్డింగ్ లో పోయి నువ్వు ఉండాలి కదా. మరి ఇప్పుడు మీరు కట్టిన బిల్డింగ్ లో ఇంకొకరు వస్తారు అంటే వచ్చిన ముఖ్యమంత్రుల్లో ఇంకో కొత్తది కట్టుకుంటా నేను కట్టిన బిల్డింగ్ లో ఇంకొకరు కొత్త వాళ్ళు వచ్చి ఉండాలన్నది అది ఏ మార్క్, అది ఏ రకమైన రాజకీయం అని మేము అడుగుతాము భారతీయ జనతా పార్టీ. ఓకే, రైట్ అండి కృష్ణసాగరరావు గారు. అది మొత్తానికి పబ్లిక్ నుండి వచ్చేటువంటి మనీ వాళ్ళ సమస్యలు తీర్చేందుకు ఉపయోగించాలి, కానీ ఈ విధంగా అనవసరమైనటువంటి ఖర్చుల గురించి కాదు అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా మనతో